హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఒక స్పెషల్ పచ్చడి. పచ్చడి అనగానే మన ఆంధ్ర వాళ్ళకి నోరూరుతుంది కదూ! అయితే నిమిషాల్లో అతి తక్కువ శ్రమతో రుచికరమైన వంకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఒక పాన్‌లో 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసి అది వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి కొంచెం చిటపటలాడించాలి. ఇక్కడ నేనైతే పాన్‌లో కాకుండా ఇలా మట్టి పాత్రలో చేస్తున్నాను. మట్టి పాత్రలో ఏది వండినా సరే ఒక ప్రత్యేకమైన రుచే. ఒప్పుకుంటారా? ఒప్పుకోండి. ఇవి చిటపటలాడిన తర్వాత పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు ఒక కప్పు, 2 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకును వేసి కొంచెం సేపే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో రౌండ్ రౌండ్‌గా కట్ చేసి ఉంచుకున్న పావు కిలో వంకాయ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆర్గానికల్‌గా మా బాల్కనీలో కాసిన వంకాయలు. అలా వేయగానే ఇలా మగ్గిపోతాయి. వంకాయలు వేశాక ఒక్కసారి కలుపుకొని, అందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని, స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టుకొని, అప్పుడప్పుడు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. వంకాయల్ని ఇలా రౌండ్‌గా కోసాం కాబట్టి పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు. 2-3 నిమిషాల లోపు వంకాయలు మగ్గిపోతాయి. ఈ విధంగా వంకాయలు మగ్గిన తర్వాత కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందులోకి ఒక కప్ పెరుగుని యాడ్ చేసి కలుపుకోవడమే. అంతే. ఎంతో కమ్మగా, ఈజీగా చేసుకునే ఈ వంకాయ పెరుగు పచ్చడిని ట్రై చేస్తారా? ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ పచ్చడి సక్సెస్‌కి నేను గ్యారంటీ. ఇది అన్నంలోకే కాదండి, చపాతీలోకైతే ఎక్సలెంట్ కాంబినేషన్. ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. చూడండి, మనం పెరుగేయగానే మన వంకాయ పెరుగు పచ్చడి టెక్స్చర్ ఎలా మారుతుందో. చివరగా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసేయడమే.